హాల్ టికెట్ ఇవ్వలేదని సూసైడ్, క్షణికావేశంలో బీటెక్ స్టూడెంట్ నిర్ణయం, బాధిత కుటుంబం ఫిర్యాదు, కేసు ఫైల్ అంటూ మనం చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దని పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మీకు హాల్ టికెట్ ఇవ్వకపోతే ఆ కాలేజ్ యాజమాన్యాల మీద కొట్లాడాలి, కొట్లాడి సాధించాలి, కొట్లాడి హాల్ టికెట్ తీసుకోవాలి. ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నది. సో మీరు ఇన్నేళ్ళు కష్టపడి చదివి మీరు ఇట్లా చనిపోవడం అనేది కరెక్ట్ కాని విషయం. ఇది కరెక్ట్ కాదు. ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు కూడా, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇట్లా విద్యార్థులను వేధించొద్దు, విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు. హైకోర్టులో ఎన్ని తీర్పులు ఇచ్చినా కానీ, ప్రభుత్వం ఎన్నిసార్లు జీవోలు రిలీజ్ చేసినా కానీ ఈ ప్రైవేటు కాలేజీల తీరు మారతలేదు, ఇంజనీరింగ్ కాలేజీల తీరు మారతలేదు. ఇష్టారీతిన ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇట్లా హాల్ టికెట్ విషయంలో ఇబ్బందులు పెట్టి గురి చేసి సో వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఆ కాలేజీ యాజమాన్యమే బాధ్యులుగా, ఆ కాలేజీ యాజమాన్యమే బాధ్యులు ఈరోజు చనిపోయినట్టే కారణం. వాస్తవానికి ఆయన చనిపోయాడు కాదు, మీరు హత్య చేసినట్టే, మీరు హత్య చేసినట్టే అతన్ని. సో రెండో పేరు చూద్దామండి. ఇది ఇంత దారుణమైన విషయం అంటే వాస్తవానికి కూడా ఈరోజు ప్రైవేటు కాలేజీల విషయాలు చూసుకుని చాలా దారుణంగా ఉన్నాయి. ప్రణీత్ కుమార్ హాల్ టికెట్ ఇవ్వలేదని బీటెక్ స్టూడెంట్ ప్రణీత్ ఆత్మహత్య. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మ్యాదరి ప్రణీత్ కుమార్ 22 సంవత్సరాలు హైత్నగర్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం షేరిగూడ గ్రామ పరిధిలోని శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్స్ టైం కావడంతో ఫీజు డ్యూ ఉందని కాలేజ్ యాజమాన్యం అతనికి హాల్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రణీత్ శనివారం సాయంత్రం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ప్రణీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైత్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, వీళ్ళని జైల్లో వేయాలి. వీళ్ళని ఈ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇదే పరిస్థితి. విద్యార్థులని వాస్తవానికి ఫీజులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను జలగల్లగా పిలుచుకుంటా ఉన్నాయి. ఇష్టారీతిలో ఫీజు వసూలు చేస్తూ డొనేషన్లో పేయటం అని చెప్పి వాళ్ళు ఒక్క విషయంలో కాదు, ఇక ఏ విధంగా అయితే ఆ విధంగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణము ఈ శ్రీ హిందూ కాలేజీ యాజమాన్యమే. దీనికి పూర్తిగా బాధ్యులు వీళ్ళే. ఇలాంటి కాలేజీలను వాస్తవాన్ని చేయాలంటే ఇలాంటి కాలేజీల పర్మిషన్ రద్దు చేయాలా, సో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇక్కడ ఫీజు నియంత్రణ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇష్టారీతిలో ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. సో హాల్ టికెట్లు ఇవ్వాలి. ఇట్లా హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇట్లా ఒక నిండు ప్రాణం బలి ఉన్నారు. ఒక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకునే దానికి కారణము ఈ శ్రీ హిందూ కాలేజీ. ఈ బీటెక్ కాలేజీల ఆగడాలు అంతా ఇంత కాదు. ఇవ్వకపోతే ఫెయిల్ చేస్తామని చెప్పి ఇంటర్నల్స్ మార్కులు వేయమని చెప్పి బెదిరించే పరిస్థితి ఉన్నది. సో ఈ ఆత్మహత్య కాదు, ఇది శ్రీ హిందూ యాజమాన్యం చేసిన హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. సో దానికి ప్రభుత్వం బాధ్యత వహించి ఇతనికి న్యాయం చేయాలని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఇక